క్రైస్తవుని శిష్యునికి తేడా ఏంటంటే, కుటుంబం అని ఎప్పుడు అంటామండి? పెళ్ళైనప్పుడు. అవునా కదా? పరిపూర్ణమైన కుటుంబం అని ఎప్పుడు పిలువబడుతుంది? భార్య, భర్త, పిల్లలు ఉన్నప్పుడు. పిల్లలు ఫలిస్తేనే గర్భఫలం గర్భం అనే ఫలాన్ని పొందుకున్నప్పుడు ఆ కుటుంబము పరిపూర్ణమైన కుటుంబంగా మార్చబడుతుంది. గర్భఫలం లేనంత కాలం వాళ్ళు ఎలా పిలువబడతారు? భర్త, భార్య. తల్లి, తండ్రి అనేటువంటి పేరు వాళ్ళకు ఉండదు. అవునా కదా? ఎప్పుడైతే ఆ ఫలాన్ని పొందుకుంటారో, కుటుంబంలో భర్త, భార్యలు ఎప్పుడైతే ఫలాన్ని పొందుకుంటారో ఆ ఫలము వలన వాళ్ళు ఏమని పిలువబడతారు? తల్లి, తండ్రి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన నువ్వు కూడా క్రైస్తవుడు అని పిలువబడతావు. కానీ దేవుడిని క్రైస్తవులను తయారు చేయమని చెప్పలే, శిష్యులను తయారు చేయమని చెప్పాడు. శిష్యుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? ఎలాగైతే భర్త, భార్యలు తండ్రి, తల్లి అని ఎప్పుడైతే వారు నోరు తెరిచి పిలిచినప్పుడు దానికి పరిపూర్ణత ఉంటుంది కుటుంబానికి. అదే రీతిలో ఒక వ్యక్తి వలన ఎప్పుడైతే దేవుడు నామాన్ని మహిమపరచబడుతుందో నీ ద్వారా నీ క్రైస్తత్వానికి పరిపూర్ణత వస్తుంది. నీవు శిష్యునిగా రూపాంతరం చెందుతావు. శిష్యుడు అనే ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. దేవుని ఒక క్లియర్గా చెప్తుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలించేది దేనికంటే మహిమపరచబడతానికి. ఎప్పుడైతే మహిమపరచబడుతుందో అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడినంత కాలం నువ్వు క్రైస్తవుడు కానీ శిష్యుడు కావు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని నామానికి మహిమ తీసుకొస్తారు. శిష్యులు ఏం చేస్తారు? దేవుని నామాన్ని ప్రకటిస్తారు. శిష్యులు ఏం చేస్తారు? తన యజమాని, తన యొక్క నాయకుడిని, తన యొక్క ఇంకేమంటారు గురువు గారి యొక్క మార్గాన్ని వారు తెలియజేస్తారు. గురువు గారి మార్గంలో నడుస్తూ శిష్యుడు తన శిష్యత్వ ఫలాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే శిష్యుని ద్వారా గురువుకి మహిమ వస్తుందో, పేరు వస్తుందో అది నిజమైనటువంటి శిష్యుడు, శిష్యరికం, విద్యార్థి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇందువలన అంటే ఇది చేస్తేనే, దీన్ని బట్టేనే, బికాస్ ఆఫ్ దిస్ రీజన్, బికాస్ ఆఫ్ దిస్ యూ విల్ బి కాల్డ్ యాజ్ మై డిసైపుల్. దేవుని నామము నీ వలన మహిమపరచబడితేనే నీవు శిష్యుడవు, క్రీస్తు యొక్క శిష్యుడవు. నువ్వు ఎప్పుడు మహిమపరచుతావు దేవుని నామాన్ని? అంటే నువ్వు ఫలించినావు. ఎవరైతే ఫలిస్తారో వారు మహిమను తీసుకొస్తారు. మరి ఫలించేది ఎలా?